హలో అండి. ఇంట్లో ఈ సమ్మర్‌లో ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది కదా! చక్కగా చల్లగా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కూడా కొంతమంది పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. వాళ్ళకి ఇలా కస్టర్డ్ లాగా చేసిస్తే హ్యాపీగా తింటారు ఫ్రూట్ కస్టర్డ్‌ని. దీనికోసం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. కస్టర్డ్ పౌడరు 2 స్పూన్స్ వేశాను. మీకు ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే గనక 3 స్పూన్స్ 4 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను బాగా చిక్కగా ఇష్టం లేదు, అందుకని కొంచెం పల్చగానే ఉంటుంది ఇది. అందుకని 2 స్పూన్సే వేశాను కస్టర్డ్ పౌడరు. ఒక చిన్న గ్లాస్డ్, ఫుల్గా వేయలేదు, కొంచెం తక్కువగా గ్లాస్కి పంచదార వేశాను. ఈ కస్టర్డ్ పౌడర్ని చల్లటి పాలల్లో కలిపేసి పెట్టుకోవాలి ఉండలు లేకుండా. దాన్ని కూడా ఈ పాలల్లో వేసేసాను. పాలు మరుగుతూ ఉన్నాయి కదా, కస్టర్డ్ పౌడర్ వేయగానే వెంటనే కలపాలి, లేకపోతే అడుగంటుతుంది. దీన్ని ఇలా బాగా కలిపేసేసి పంచదార కరిగి కస్టర్డ్ పౌడర్ కూడా చక్కగా కలిసిపోయి కొంచెం థిక్ అవుతుంది. కొంచెం మరుగుతూ ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మనం ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అవన్నీ చక్కగా కడిగేసి కట్ చేసి పెట్టుకుంటే ఆ కస్టర్డ్ మనకి చల్లారిపోయిన తర్వాత అందులో ఇవన్నీ వేసేయాలి. నేనైతే ఈరోజు దానిమ్మ, అరటిపండు, ఖర్జూరాలు, మామిడి పండు, ఇంకా గ్రేప్స్ ఇవన్నీ వేశాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. పైనాపిల్ మాత్రం దీనిలో వేస్తే ఎందుకో నాకు నచ్చలేదు ఒకసారి వేసినప్పుడు. దీన్ని ఇప్పుడు కొంచెం సేపు, 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. కావాలనుకుంటే స్వీట్కి పంచదార బదులుగా తేనె కూడా యూస్ చేయొచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవడం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీ కూడా. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.